గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాంచీ నగరం నగరేషు కాంచి అంటారు. దివ్య శోభతో వెలిగిపోతుంటుంది కాంచి. అటువంటి కంచి నిస్తేజంగా అయిపోయాడు. ఎందుకనంటే వెళ్ళిపోయాడు పరమాత్మ, లక్ష్మీదేవితో కలిసి వెళ్ళిపోయాడు. నిస్తేజం అయిపోయింది. రాజుకి కబురు వెళ్ళింది, ఎందుకు ఇలా అయిందన్నాడు. కణికన్నాను వెళ్ళిపోయాడు, కణికన్నాను వెనక ఆళ్వారు వెళ్ళిపోయాడు, ఆళ్వారు వెనక స్వామివారు వెళ్ళిపోయాడు దేవాలయం నుంచి, ఆ వెనక లక్ష్మీదేవి వెళ్ళిపోయింది. అయితే మనం వెళ్ళి తీసుకురావాలని చెప్పి వెతుక్కుంటూ బయలుదేరాడు. మరునాడు తెల్లవారుజామును చూసేటప్పటికే పాలార్ నది ఒడ్డున పడుకుని ఉన్నాడు. వెళ్ళి తిన్నగా స్వామివారి పాదాల మీద పడి, స్వామి నాకు తప్పు అయిపోయింది, మీరు వెళ్ళిపోవద్దు, వెనక్కి వచ్చేసేయండి కాంచీ నగరానికి అన్నాడు. ఆయన అన్నాడు, నేనేం వెళ్ళిపోలేదు, అదిగో ఆళ్వారు వెళ్ళిపోయాడు, నేను వెళ్ళిపోయాను అన్నాడు. అయితే ఆళ్వారు కాళ్ళు అట్టుకుంటానని ఆళ్వారు కాళ్ళ మీద పడ్డాడు. అయితే ఆళ్వార్లు అన్నారు, నేనేం వెళ్ళిపోలేదు ఊరు వదిలి, కణికన్నాను వెళ్ళిపోయాడు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఆయన వెళ్ళి కణికన్నాను కాళ్ళ మీద పడ్డాడు. కణికన్నన్ దయార్ద్ర హృదయుడు. గురువుల మనసు ఎప్పుడు దయతో నిండిపోయి ఉంటుంది. వాళ్ళే తప్పడితే లోకంలో ఎవరు నిలబడతారు? అందుకని తప్పు పట్టకుండా ప్రేమతో ఉండడం వాళ్ళ స్వభావం. కాబట్టి ఆయన అయితే సరేలే, నీ వెనకాతలు వచ్చేస్తాను, మళ్ళీ కంచికి వచ్చేస్తానన్నాడు. నిజంగా గురువుల యొక్క వాత్సల్యానికి హద్దు చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. కణికన్నన్ పల్లవరాజు వచ్చి కాళ్ళ మీద పడితే వచ్చేస్తున్నాను అన్నాడు. కణికన్నన్ వచ్చేస్తున్నాడు కంచి. శిష్యుడు వచ్చేస్తున్నాడు, నేను ఎందుకని ఆళ్వారు కూడా వచ్చేస్తున్నారు. వచ్చేస్తుంటే స్వామి అక్కడ పక్క నుంచి లేచి నిలబడ్డారు. వీళ్ళు మాట్లాడుతుంటే, నువ్వేం చేస్తావు, మేము వెళ్ళిపోతున్నాగా, నువ్వు రా అన్నారు. అంటే మళ్ళీ చాప చుట్టుకుని శేషుడిని చక్కలో పెట్టుకుని ఆయన బయలుదేరాడు, వెనక లక్ష్మీదేవి బయలుదేరింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గుడికి వచ్చేసారు. గుడికి వచ్చేసిన తర్వాత ఆళ్వారు అలిసిపోయి కుర్చీలో కూర్చున్నారు. కూర్చుంటే ఈ కణికన్నన్ వచ్చి గురువుగారికి కాళ్ళు పడుతున్నాడు. స్వామి నించున్నాడు గుళ్ళో. ఎందుకని అంటే చెప్పలేదు ఆళ్వారు ఏం చేయాలో, అందుకని నించున్నాడు. నించుంటే చూసి, ఇంకెందుకు తిరిగి వచ్చేసాక నిలబడ్డం ఎందుకు, పడుకో వేసుకుని అన్నారు. అంటే శేషతల్పం వేసుకు పడుకున్నాడు. యథా ఉక్తకారి, గురువు ఎలా చెప్తే అలాగే భగవంతుడు చేశాడు కాబట్టి ఆ గుడికి యథోక్తకారి అనే పేరు. మీరు ఇప్పటికీ కంచెడితే చూడొచ్చు యథోక్తకారి దేవాలయం. గురువు ఎలా చెప్తే భగవంతుడు అంతటి వాడు అలా ప్రవర్తిస్తాడు. గురువు అంత శక్తివంతుడు. అందుకే భగవంతుడి పాదములు అక్కర్లేదు, నిజానికి గురుపాదములు చాలు. గురువుని గట్టిగా పట్టుకుంటే ఆ గురువు భగవంతుణ్ణి తెచ్చి ఇవ్వగలడు. అన్నదానం చేసే ఆయన ఎవరు, ఎక్కడి నుంచి డబ్బు తెచ్చాడు, ఎంత వండించాడు, ఇవన్నీ నీకెందుకు? నువ్వు విస్తరి ముందు కూర్చుంటే నీకు ప్రేమగా కడుపు నిండా వడ్డించేవాడు అక్కడ ఉంటే నీకు చాలు. అది ఎలా ఉంటుందో గురువు భగవంతుడు అంతే. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో, జలజాతిక్షణుతూడి తెచ్చితివి నా సందేశమున్ చెప్పి నను నిలువం పెట్టితివి, నీ కృపన్ బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకులు కలరే, దీనికి నీకున్ ప్రత్యుపకృతిని చేయంగా నేనేరా, అంజలి ఘటించదభుసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది. అగ్నిజ్యోతనుడు కృష్ణ పరమాత్మని తీసుకొస్తే రుక్మిణీదేవి దగ్గరికి, నీకు నేను ఏమి ఇవ్వగలను, గురువుకి ఇది ఇస్తాను అనగలిగిన వాడు లోకంలో ఉండడు. గురువు కష్టానికి, గురువు త్యాగానికి లెక్క కట్టి ఆయనకి బహుమానం ఇవ్వగలిగినటువంటి వాడు ఈ ప్రపంచంలో పుట్టడు. అందుకే గురువుకి ఇవ్వగలిగినది ఏది అంటే, త్రికరణ శుద్ధిగా అంజలి ఘటించదభుసురాన్వయమణి, గురువుకు చెయ్యగలిగినది నమస్కారం ఒక్కటే. అందుకే అంజలి ఘటించదభుసురాన్వయమణి సద్బంధు చింతామణి అని. ఎవరు? సాక్షాత్ ఆదిలక్ష్మి. అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు పోతన గారు. ఆదిలక్ష్మి అయినటువంటి రుక్మిణీదేవే భగవంతుడి గురించి అంత గొప్పగా మాట్లాడింది, గురువు గురించి అంత గొప్పగా మాట్లాడింది.